పుష్ప 2 టాలీవుడ్ ఫ్యాన్సే కాదు ఆల్ ఓవర్ ఇండియన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. ఫైనల్గా ఈ మూవీ రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సుకుమార్ గారి డైరెక్షన్ బాగుంది. క్యూబా సినిమాటోగ్రఫీకి 100/100 మార్క్స్ ఇవ్వచ్చు. బట్ పుష్ప 2కి ఫుల్ మార్క్స్ కొట్టేసేది మాత్రం అల్లు అర్జున్ గారే. అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్తో పాటు రష్మిక యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అందరూ జాతర ఎపిసోడ్ అంటున్నారు, కానీ జాతర ఎపిసోడ్ కంటే మించిన ఎపిసోడ్ ఇంకొకటి ఉంటుంది సెకండ్ హాఫ్లో. అందులో అల్లు అర్జున్ గారు చేసిన యాక్టింగ్కి ప్రతి ఒక్కరికి పూనకాలు వస్తాయి. యాక్షన్ సీన్స్లో, ఎమోషనల్ సీన్స్లో, ఫైట్ సీన్స్లో, డ్యాన్స్లో బన్నీ గారు ఇరగదీశారని చెప్పొచ్చు. శ్రీవల్లి క్యారెక్టర్లో రష్మిత అయితే ఇచ్చి పడేసింది. కొన్ని సీన్స్లో మిగతా యాక్టర్స్ కూడా డామినేట్ చేసిందని చెప్పొచ్చు. స్పెషల్గా జాతర ఎపిసోడ్లో శ్రీవల్లిది సింగిల్ టేక్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఆ సీన్లో అయితే రష్మిక ఇచ్చి పడేసింది. చెప్పాలంటే అల్లు అర్జున్ డామినేట్ చేసిందని చెప్పొచ్చు. అందరూ ముందు నుంచి చెప్పినట్టు జాతర సీన్కి చాలా హైప్ క్రియేట్ చేశారు. 30 crores బడ్జెట్ పెట్టి షూట్ చేశారని చెప్పారు. జాతర ఎపిసోడ్ చెప్పాలంటే చాలా లెంత్ ఉంటుంది. ఆల్మోస్ట్ 15 to 20 minutes ఉంటుంది. అందులో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, ఒక డివోషనల్ సీన్ ఉంటుంది, ఒక ఫైట్ ఉంటుంది, ఆల్సో ఒక సాంగ్ కూడా ఉంటుంది. అండ్ ఛాన్స్ దొరికినప్పుడల్లా డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేశాడు. సుకుమార్ గారు పుష్ప 1లో ఓవరాల్ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపించింది. బట్ పుష్ప పార్ట్ 2లో ఓన్లీ పుష్ప క్యారెక్టర్ చుట్టే ఎలివేషన్స్తో స్టోరీ రాసుకున్నట్టు అనిపించింది. అండ్ ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పుష్పకి శ్రీవల్లికి మధ్య ఉన్న ఎమోషనల్ సీన్స్, పుష్పకి వాళ్ళ బ్రదర్స్కి ఉన్న మధ్యలో ఎమోషనల్ సీన్స్, పుష్పకి వాళ్ళ బ్రదర్ వాళ్ళ కూతురికి మధ్యలో ఉన్న ఎమోషనల్ సీన్స్. ఓవరాల్గా మూవీ స్లోగా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి పడేస్తాడు. ఇద్దరు ఈగోయిస్ట్ల మధ్య జరిగే స్టోరీలా నడుస్తుంది ఫస్ట్ పార్ట్. అదే మన పుష్పరాజ్ అండ్ బన్వర్ సింగ్ మధ్యన. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి జాతర ఎపిసోడ్లో మూవీ మొత్తం టర్న్ అయిపోతుంది. కొత్త క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవుతాయి. ఇంటర్వెల్కి ముందు పుష్పరాజ్ బన్వర్ సింగ్కి సారీ చెప్పే సీన్ అయితే ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా హై ఇచ్చే సీన్ అది. అలాంటి ఫేస్ ఆఫ్ సీన్స్ ఇంకా చాలా ఉంటే బాగుండు అనిపించింది. పార్ట్ 1తో కంపేర్ చేస్తే పార్ట్ 2లో బన్వర్ సింగ్ షెకావత్కి ఎక్కువ స్కోప్ ఉన్నట్టు అనిపించింది. సుకుమార్ గారు కొన్ని సీన్స్ ఈ మూవీలో చాలా బాగా రాసుకున్నారు. శ్రీవల్లి సీఎంతో ఫోటో దిగమని పుష్పరాజ్ని అడిగితే పుష్పరాజ్ సీఎంనే మార్చేసే సీన్ ఒకటి, జాతర సీన్ ఒకటి, పుష్పరాజ్ వాళ్ళ అన్నయ్య కూతురు కోసం సెకండ్ హాఫ్ ఎండింగ్లో ఫైట్ చేసే సీన్ ఒకటి, పుష్పరాజ్ విలన్ చేతి నరికి ఆ చేతితో తగ్గేదేలే అనుకోవడం, ఇలాంటి చాలా హై ఇచ్చే సీన్స్ మూవీలో ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్తో పార్ట్ 3కి లీడ్ ఇచ్చారు డైరెక్టర్ సుకుమార్ గారు. ఇంటర్వెల్కి ముందు వచ్చే సీన్, సెకండ్ హాఫ్లో వచ్చే జాతర సీన్, అండ్ వాళ్ళ కూతుర్ని వెతకడానికి గన్ తీసుకొని పుష్పరాజ్ వెళ్ళే సీన్ నార్త్ ఇండియన్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతాయని చెప్పచ్చు. ఇలా చూసుకుంటే మూవీ ఖచ్చితంగా 1000 to 1500 crores కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. టికెట్ హైక్స్ తగ్గాక మూవీ చూడమని రికమెండ్ చేస్తాను నేను థియేటర్లో. కంపారిటివ్లీ పుష్ప పార్ట్ 1 ఈజ్ ఫార్ బెటర్ దాన్ పుష్ప పార్ట్ 2. పార్ట్ 1కి పార్ట్ 2కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. పార్ట్ 2లో స్కేల్, బడ్జెట్ అండ్ గ్రాండియర్నెస్ ఎక్కువ ఉంటుంది. సుకుమార్ అండ్ డిఎస్పి కాంబినేషన్ కాబట్టి మనకి సాంగ్స్ అన్నీ ముందే రిలీజ్ చేస్తారు. బట్ ఒక స్పెషల్ సాంగ్ అలానే ఉంటుంది. ఇందులో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉంది, అది జాతర ఎపిసోడ్లో వస్తుంది. ఆ సాంగ్లో బన్నీ గారి పర్ఫార్మెన్స్ పీక్స్ అంతే. సలార్ మూవీలో కాటేరమ్మ కొడుకు ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ ఫైట్ సీన్కి ఏమాత్రం తగ్గకుండా ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ మాత్రం చాలా హై ఇస్తుంది అందరికీ. ఓవరాల్గా పుష్ప 2 ద రూల్ మూవీ బన్నీ గారికి, రష్మిక గారికి, సుకుమార్ గారికి పెద్ద హిట్ అవ్వాలని, మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి చాలా డబ్బులు తెచ్చిపెట్టాలని, అండ్ ఫ్యూ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ని ఈ మూవీ బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫిలిం రిలేటెడ్ వీడియోస్ కోసం ఫిల్మీ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.